ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీసీల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనార్టీ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీసీల కార్యదర్శి కటికల వెంకటరత్నం, మండల పార్టీ అధ్యక్షులు రంగసాని హుసేన్ రెడ్డి, నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షులు గూడూరి అనిల్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హుసేన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనే అని, పాలనతోనే సాధ్యమైందన్నారు. రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి గట్ల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి కూడా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు జొన్నగట్ల గోవిందయ్య, శ్రీరామ్, శ్రీనివాసులు, గూడూరి అనిల్ బాబు తదితరులు మాట్లాడుతూ దద్దాల నారాయణ యాదవ్ నాయకత్వంలో కనిగిరి నియోజకవర్గంలో వైసీపీని బలపరిచి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం విశిష్ట అతిథులను ఘనంగా సన్మానించగా కార్యక్రమం చివరిలో పాల్గొన్న నాయకులకు బోధన ఏర్పాట్లు చేశారు. ఈ అవగాహన సదస్సులో వైసీపీ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఎస్టీ సెల్ వేసరత్నం గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఇటు పక్క రమ్మను వేసరత్నం ఇట్రా, ఇటు పక్క వచ్చేసి చూడు మన కాన్స్టిట్యున్సీ కన్వీనర్ దద్దాల నారాయణ గారి ఆదేశాలు, సూచనల మేరకు మనం అందరం కూడా ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 5 సంవత్సరాల కాలపరిమితిలో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీలందరూ కూడా జగనన్న హక్కును చేర్చుకున్నారు. ఇదందరూ మనకు తెలుసు. మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. ఈ పేద బడుగు బలైన వర్గాలందరూ కూడా ఒక తాటి మీద తీసుకురావాలని ఆయన రాజ్యాంగం రాసిపోతే వచ్చిన నాయకులందరూ తొంగలో తొక్కి ఈ బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలందరూ కూడా పైకి రానియకుండా ఓటు వేయించుకొని తర్వాత వాళ్ళని పట్టించుకొని నాదులు లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక పథకాలు పెట్టి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ సోదరులందరూ కూడా హక్కును చేర్చుకున్నారు. కానీ కొంతమంది ఆధిపత్యం పోరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఐఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటున్నారని ఒక నిర్ధారణ తీసుకొచ్చాడు ఎలక్షన్ అప్పుడు. కానీ మన ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ పేదోళ్ళందరూ కూడా దాదాపుగా 80-90% మనకు ఓటేశారు పార్టీకి. కానీ పెద్ద కులాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ దగ్గర తీస్తున్నాడు, పెద్ద కులాలను దగ్గర తీరాలని నిర్ణయంతో కొంతమంది ఓట్లైన విషయం మనందరూ కూడా తెలుసు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, మనకు 40% ఓట్ షేరింగ్ వస్తే దాదాపుగా 90 నుంచి 100 సీట్లు రావాలి. ఆర్ఆర్ మస్తాను గారు సర్వేలో చెప్పారు. ఎందుకంటే 37% బీజేపీకి సెంటర్లో వాళ్ళకు 270 సీట్లు వచ్చాయి. ఇక్కడ 2% వచ్చిన బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. 7% వచ్చిన 6.7% వచ్చిన జనసేనకు 22-21 సీట్ వచ్చింది. కానీ 30% వచ్చిన వైఎస్ఆర్సీపీ కేవలం 11% వచ్చాయి. కానీ మనకు ఆధారాలు లేవు. కానీ ఏదో జరిగింది. కాకపోతే మనకి ఎలక్షన్ కమిషనర్ గారు ఎలక్షన్ మరియు
మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు శ్రీమతి గంగసాని లక్ష్మి గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాము. అలాగే రాష్ట్ర గ్రీవెన్సల్ కార్యదర్శి శ్రీ గట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాము. అలాగే టీచర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు కల్లూరు రామిరెడ్డి గారిని కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాము. అలాగే పామూరు పట్టణ అధ్యక్షుడు శ్రీ షేక్ చంద్రబాబు గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాము. అలాగే మండల యూత్ అధ్యక్షుడు యాదవ సాయి గారిని కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాము. అలాగే మండల కోఆప్షన్ సభ్యులు శ్రీ నాయబ్ రసూల్ గారిని కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాము. మరియు జడ్పీటీసీ శ్రీ చప్పిడి సుబ్బయ్య గారిని కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాము. అలాగే ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఎస్సీసీఎల్ జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి కటికాల వెంకరత్నం గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాము. అలాగే మన జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దేవప్రసాద్ గారిని కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాము. అలాగే కనిగిరి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మా బావగారు అయినటువంటి ఈ గుడి ఎస్టీసీఎల్ అధ్యక్షుడు శ్రీ శ్రీరామ్ శ్రీనివాసులు గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాము. అలాగే పామూరు మండల వైస్ ఎంపీపీ శ్రీ గంధం యేసురత్నం గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాము. అలాగే మండల